చేయండి. తోబుట్టువుల ప్రేమ ఆప్యాయతలకు ప్రత్యేకమైన రోజు ఎందుకు? వారి అనుబంధము ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుందనేది కొందరి వాదన కూడా వింటాం. కానీ ఇప్పుడున్న ఈ రోజుల్లో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రాక్టికల్గా ఒక్కసారి ఆలోచించండి. కాలాంతరాన సమిష్టి కుటుంబాల సంఖ్య బాగా తగ్గి వ్యష్టి కుటుంబాల సంఖ్య పెరగడం మొదలైంది. అందుకు కారణాలు అనేకముండొచ్చు. ఉదాహరణకు విద్య, ఉద్యోగము, వివాహము, వివాదం, కుటుంబ నియంత్రణ, వనరుల కొరత, ఇలా ఏదైనా కావచ్చు. మన భారతీయ కుటుంబాలకు కొన్ని మూలాలు, విలువలున్నాయి. ఇందులో అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు కీలకమైన పాత్ర ఉంది. వీరి అనురాగం, ఐక్యమత్యం మీదనే కుటుంబ గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది. అథర్వణ వేదంలో అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు పరస్పరం ద్వేషించుకోరాదని చెబుతుంది. తోబుట్టువుల మధ్యలో అకారణంగా లేదా చిన్న చిన్న అపోహల వల్ల, మధ్యవర్తుల వల్ల అసూయ ద్వేషాలు రాను రాను పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లేఖల ద్వారా కుశల సమాచారాలను అక్షర రూపంలో తెలుసుకునేవాళ్ళు. ఇవాళ సాంకేతిక సౌకర్యాలు ఎన్ని అందుబాటులో ఉన్నా డబ్బు, హోదా, పదవి, కీర్తి, ప్రతిభ, విద్య వీటిలో ఏదో ఒకటి అవరోధంగా మారి తోడబుట్టిన వాళ్ళు పలకరించుకోకపోవడమే కాక కనీసం యోగక్షేమాలు తెలుసుకుందామన్న ఆలోచన, ఆసక్తి కూడా కానరావడం లేదు. అందరూ ఇలానే ఉన్నారు అని నేను అనను గాని, భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మలో ఒకే తల్లి ప్రేగు పంచుకొని పుట్టినటువంటి ఈ తోబుట్టువులు ఒకరికొకరు లైఫ్ టైం అసెట్స్ అని మాత్రం నేను ఖచ్చితంగా అంటాను. హైందవ సాంప్రదాయంలో పండగలు ఊరికేనే రాలేవు. సోదరీ సోదరుల ఆప్యాయత, అనుబంధాలకు అద్దం పట్టే సాంప్రదాయమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. దీపావళి వెళ్ళిన రెండవ నాడు అంటే కార్తీక శుద్ధ విదియ నాడు సోదరి చేతి భోజనం తినడం, వారి చేత తిలకం దిద్దించుకోవడం ఒకటైతే, సోదరీ సోదర ప్రేమకు గుర్తు రక్షాబంధనం. ఇతిహాసాల్లో చూస్తే త్రేతాయుగంలో మనకు రామలక్ష్మణుల సోదర ప్రేమ. శూర్పణఖ చెవులు, ముక్కులు కోసినందుకే సోదరిపై ఉన్న ప్రేమతో రావణాసురుడు రామాయణాన్ని సాగించాడు. ఇక వాలి, సుగ్రీవుల మధ్యల అపోహల వల్ల వాలి రాజ్యం కూలిపోయింది. ఇక ద్వాపర యుగంలో బలరామకృష్ణుల ప్రేమ అవ్యాజం. ఇక రాముడైనా రాక్షసుడైనా తోబుట్టువుల విషయంలో ప్రేమలు, ఆప్యాయతలు ఒక్కటిగానే ఉంటాయి.